హలో ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ అట్లు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగనివ్వాలి. వేయించుకున్న తర్వాత బీరకాయ ముక్కలు తొక్క తీయకుండా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగేలోపు మనం కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి. నేనైతే 1/2 కేజీ బీరకాయలకి గ్లాసుడు బియ్యం నానబెట్టుకున్నాను. అరగంట ముందు నానబెట్టుకుంటే అట్లు మెత్తగా ఉంటాయి. వాటర్ అంతా ఇంకిపోయి బాగా చక్కగా ఏగిపోయాయి. నానబెట్టిన బియ్యాన్ని ఈ వేయించుకున్న బీరకాయల్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో 1 స్పూన్ జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న అట్లా చేసుకోవాలి. చిన్న అట్లు వేసుకొని 2 వైపులా దోరగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ అట్లు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.